హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు అయితే బీరకాయలు అయితే హార్వెస్ట్కి అయితే వస్తాయండి. బీరకాయలని హార్వెస్ట్ చేసుకుంటూ చూడండి ఎంత చక్కగా మనకి బీరకాయలు అనేవి వచ్చాయండి. చాలా బాగా వచ్చాయండి బీరకాయలు అన్నీ కూడా. ఈ బీరకాయల్ని హార్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత గోంగూర ఉందండి, గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము. పుల్ల గోంగూర, తర్వాత మామూలు గోంగూర హార్వెస్ట్కి అయితే ఉంది, అదైతే హార్వెస్ట్ చేసుకుందాం. తర్వాత పాలకూర ఒకటి ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్ట్ వీడియో అండి ఇది. మనకి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఎంత చక్కగా వచ్చాయో కదండి ఈ బీరకాయలన్నీ కూడా. ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. నాకు తెలిసి 1 కేజీ పైనే వస్తాయేమో బీరకాయలు. చూద్దాము ఎన్ని వస్తాయో ఏంటో అనేది. అయితే ఈ చివరన ఒకటి ఉంది, ఇంకా పైన పిండిలు కూడా చిన్న చిన్న ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయండి. ఇంకా లోపల ఉన్నాయి చిన్న చిన్నవి, ఇగోండి చాలా చిన్నవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే వస్తాయి అన్నమాట. ఇదిగోండి చిన్న ఇంకా పిందులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట. లోపలికి ఉన్నాయి, ఈ పందిరి వల్ల మీకు కనిపించట్లేదన్నమాట. ఇగోండి ఇది ఒకటి. బీరకాయలు చూడండి ఎన్ని వచ్చాయో కదా. 2 కేజీలు ఉంటాయా? భలే ఉన్నాయండి బీరకాయలు మాత్రం. ఒక 8 బీరకాయల వరకు దొరికాయి. ఇప్పుడైతే గోంగూరను అయితే హార్వెస్ట్ చేసుకుందాము రండి. అలా దగ్గరికి వచ్చేయండి. ఇది మనకి మామూలు గోంగూర అన్నమాట. సీడ్స్ కోసం మనం విత్తనాలు అయితే వదిలేసాము. ఇటు సైడ్ ఉన్నది పుల్ల గోంగూర. అలా దగ్గరికి వచ్చేయండి. ఇదంతా కూడా మనకి గోంగూర అనమాట. ఈ గోంగూరను కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. మనకి గోంగూర మనం వేసిన తర్వాత ఇది 2వసారి అనమాట హార్వెస్ట్ చేసుకోవడము. ఎందుకు ఇట్లా వదిలేసాను అనేసి అంటే మనము సీడ్స్ కావాలన్నమాట. సీడ్స్ కోసం అయితే వదిలేసాను. ఇగోండి ఈ ప్లేట్లో అయితే వేస్తున్నాను. ఎంత వచ్చిందో లాస్ట్లో చూద్దాం. ఇగోండి ఇవి కాయల్లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఇవి సీడ్స్ అన్నమాట. సీడ్స్ కోసమే మనము ఈ గోంగూర మొక్కలను అయితే వదిలేసామన్నమాట. మరలా మరి కొనుక్కొని అవసరం లేదు కదండి. సీడ్స్ ఒకసారి వేసాము అనేసి అంటే ఒక్క మొక్క వదిలేసుకున్నా సరిపోతుందన్నమాట. సీడ్స్ అయితే తయారైపోతాయి. మన దగ్గర ప్రతిసారి గోంగూర విత్తనాలను అయితే వేసుకోవడమే, అంటే విత్తనాలు కొనుక్కొని వేసుకోవడమే సరిపోతుంది. సీడ్స్ ప్రతిసారి కొనుక్కోవడం కొంచెం కష్టం కదా. అందువల్ల సీడ్స్ కోసం అయితే వదిలేసామన్నమాట. వన్స్ వేసాము అంటే ఇయర్లీ మొత్తం కూడా ఇవే సీడ్స్ మనకి సరిపోతాయి. గోంగూరకి ఎక్కువగా కేర్ అయితే తీసుకొని అవసరం లేదండి. చాలా లో మెయింటెనెన్స్తో మనమైతే గోంగూరను అయితే పెంచేసుకోవచ్చు.
ఆకుకూరల్లో బాగా కష్టమైంది ఏంటి అనేసి అంటే పాలకూర అండి. పాలకూర మాత్రం అది ఎంత మంచిదో పాలకూర, దాన్ని పెంచడం కూడా అంత కష్టమన్నమాట. ఎందుకు అనేసి అంటే చిన్న అంటే 2 రోజులు వర్షం పడ్డదనుకోండి, 3వ రోజు ఖచ్చితంగా దానికి ఏదో ఒక పురుగు వచ్చేస్తుంది. ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. వేప నూనె, వేపాకులతో తయారు చేసిన కషాయము అలాగా స్ప్రే చేస్తూనే ఉండాలి. కుంకుడుకాయల రసము అది అలా స్ప్రే చేస్తేనే అది అంటే ఆకంతా తాజాగా ఉంటుందన్నమాట. లేకపోతే మాత్రం చూపిస్తానండి మీకు. ఈ 2 రోజుల వర్షాలు చిన్న అంటే అలాగని పెద్ద వర్షము కురవలేదు, అలాగనేసి చిన్న వర్షము కురవలేదన్నమాట. ఒక 5 నిమిషాలకు వర్షం పడుతుంది, ఒక 5 నిమిషాలకి ఎండ ఎక్కువైపోతుంది. దానికి మన పాలకూర అయితే చాలా చండాలంగా తయారైంది అనమాట. ఒక 5-6 మొక్కల వరకు బాగానే ఉన్నాయి, మిగతా మొక్కలు మొత్తం పాడైపోయాయి అనమాట. గోంగూర పెంచడం ఎంత సింపులో, ఏరడం అనేది అంత కష్టమండి బాబు. అయినా సరే వదలం కదా మనము, వేరేస్తున్నాము. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. ఆ 100 రూపీస్ ట్రంప్లో వేసిన గోంగూర అంతా మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక అరగంట పైనే పట్టిందండి. అందుకు పాలకూర వేరేసరికి చీకటి పడిపోయింది కొంచెం. చూడండి, పాలకూర వేరేటప్పుడు చీకటిగా కనిపిస్తుంది అన్నమాట వీడియో. ఇలా ఇన్ని మొక్కలకి ఇంత కూర అయితే వచ్చిందండి. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి పుల్ల గోంగూర అనమాట. ఈ గోంగూర ఒకేసారి హార్వెస్ట్ చేసుకుంటే మనకి వేస్ట్ అయిపోతుంది కదా. రేపు దీన్నే హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి పాలకూర అనేది హార్వెస్ట్కి ఉంది, రండి చేసేసుకుందాం. ఇదంతా కూడా మనకి పాలకూర అండి. చూడండి, ఈ వర్షాలకి ఎలా అయిపోయిందో ఆకు మొత్తం. ఇంకో ట్రబ్బులో కూడా ఉంది, అది ఇది కలెక్ట్ చేసుకుంటే మనకైతే కూరకైతే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే మనకి కాకరకాయలు ఉన్నాయి చూడండి. చూసారా పురుగు, 2 వర్షాలు, ఆ వర్షాలకి ఎలా అయిపోయిందో. దీన్ని మనం చూసుకోలేదన్నమాట. ఇలాగా దీన్ని చేతితో తీసి కిందన పడేసి చెప్పుతో కనుక దాన్ని అక్కడే చంపేయాలి. లేదు అంటే అది మనకి వేరే మొక్కకి అవి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మరి వదిలేద్దాం ఇలా. ఇగోండి, ఇవి ఇంతే, ఇవి మరి పెద్దవి అన్నమాట. ఇదొకటి, ఇక్కడ కూడా చిన్నది ఉంది, మరి లేవు, ఇవి లాస్ట్కి వస్తాయండి. అవి క్యాబేజీ మొక్కలు, ఇవి టమాటా మొక్కలు అనమాట. అటు సైడు బాగున్నాయి. ఇగోండి, ఇందులో వేద్దాము. ఇప్పుడైతే ఈ ఆకునైతే మనము కట్ చేసేసుకుందాము. పాలకూర మాత్రం వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో దాన్ని మాత్రం రక్షించుకోవడం అంతే కష్టమండి. చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు ఆకుకూరలు మాత్రం. అన్నిటికంట ఇది తోటకూర ఒకటి, తర్వాత పాలకూర ఒకటి, వీటికి మాత్రం తొందరగా పురుగు వచ్చేస్తుంది. వర్షం పడిందో మనం ఏది స్ప్రే చేయలేకపోయాము అనేసి అంటే మాత్రం దానికి మరుసటి రోజు పురుగు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మంచాకులల్లో తీసేసుకుందాము. ఇది మనము సెకండ్ టైం అండి హార్వెస్ట్. ఫస్ట్ టైం అయిపోయింది, గ్లాసుల్లో వేసాను, మీ అందరికీ గుర్తుందా? ఆ గ్లాసుల్లో హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏదైతే మొదలు ఉంటుందో ఆ మొదలు తీసుకొచ్చి ఈ 100 రూపీస్ ట్రబ్బులో అయితే నాటాను అనమాట. అది ఫస్ట్ హార్వెస్ట్, ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. దీనికి మళ్ళీ ఇంకా పనికిరాదు, తీసేసి మట్టిని అయితే ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆకుకూర కానీ లేదు అనేసి అంటే ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. మట్టిని అయితే ఖచ్చితంగా ఎండబెట్టాలి. చూసారా ఆకంతా కూడా ఎలా అయిపోయిందో. ఇది వాష్ చేసుకుందాం. బాగానే ఉంది, ఆకు బాగానే ఉంది, మట్టి అనమాట, అది కిందకి పడిపోయింది.
ఇది ఇంకా తీసేయడమే, మొదలకు తీసేయాలి. ఇగోండి చిన్న చిన్న ఆకులు మాత్రమే బాగున్నాయి. ఇది మొత్తం పోయినట్టుంది. ఇగోండి ఇదే ఈ ఆకు కూడా బాగుంది. మరి లేదు, అయిపోయిందా? ఈ ఆకు బాగుంది. అయిపోయిందండి పాలకూర. దీన్ని మొత్తం తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే లేయర్ బై లేయర్ పద్ధతిగా మనం ఉపయోగిస్తాం కదా, దాంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి ఒక బెండకాయ ఉండాలి, ఉందో లేదో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఈ చట్నీ ఒక 5 బెండకాయలు ఉన్నాయని చెప్పాను కదండి, అవి ఈ వర్షాల కారణంగా అసలు పైకే రాలేదు, ముదిరిపోయాయి. 5 బెండకాయలు వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఉంటుందండి, ఇది బెండకాయ చెట్టే. ఉన్నాయి చూసారా? అయ్యో, కత్తిరితో కట్ చేసుకోవాల్సింది. ఇంకోటి ఉంది ఇటు సైడ్. మూడు దొరికాయి, లేతగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పాలకూర ఉంది, ఆ పాలకూర కూర హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఎక్కడున్నావమ్మా తల్లి? ఇగో ఇక్కడ ఉంది. ఈ ఆకు చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. వీటిలన్నిటిలో సీడ్స్ వేసామన్నమాట, ఇంకా జర్మినేషన్ అయితే రాలేదు. ఇందులో వేసేద్దాం. ఇది ఇవాళ వీడియో అండి. చూసారా గోంగూర ఎంతగా ఒక 100 టబ్లో వేసుకున్నాం అనమాట. గోంగూర అయితే ఇంత వచ్చిందనమాట. అయ్యయ్యో, ఇది పాలకూర, ఒక 3 అయితే బెండకాయలు అయితే దొరికాయి, ఒక చిన్న చిట్టి కాకరకాయలు 2 అయితే దొరికాయి. ఈరోజు హార్వెస్ట్లో సూపర్ డూపర్ హిట్ అనమాట మనకి బీరకాయలు అనమాట. ఇవైతే 8 కాయల వరకు దొరికాయి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.